వైజాగ్ ఆటో వీల్స్ 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా మీ వాహనం ఏ మోడల్ అయినా ఏ కంపెనీదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా లేటెస్ట్ వెర్షన్ వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ప్రైస్, మోడల్, ఫీచర్స్ ఇటువంటి పూర్తి సమాచారానికై మా వైజాగ్ ఆటో వీల్స్ ను సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9948511438. Hi viewers, welcome to our channel Vizag Auto Wheels. Myself Sanjeev. This is Jayberry Nexa showroom Visakhapatnam near Rama Takes. Today I'm going to explain you about new XL6 variant. This is a premium segment in Nexa. This is a 6-seater vehicle which comes with a squad headlamps and DRL, daytime running lamps, and fogs. And you can see it comes with a chrome grille and a logo of Suzuki, which gives you a premium look and an elegant look. And while you come down, you can see silver and green finish bumpers, which give you a sporty look overall. And coming up to a massive headlights, ఇదేం చేస్తుందంటే వాళ్ళు మీరు డ్రైవింగ్ చేసినప్పుడు రోడ్ మీద టోటల్ కవర్ చేస్తుందండి, వైడ్గా కవర్ అవుతుంది మీకు. సో కిందకి వచ్చినప్పుడు మనకి ఫాగ్ ల్యాంప్స్ నార్మల్గా మీకు ఎల్లో ఫాగ్ ల్యాంప్స్ వస్తాయండి. దీనికి ఏంటంటే ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, వైట్ లుక్ వస్తుందండి, లైటింగ్ కూడా వైట్గా వస్తుంది మీకు దీంట్లో. సో కమింగ్ అప్ టు ది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ది కార్, మీకు ఇక్కడ క్వాడ్ ఛాంబర్స్ ఇస్తారండి స్పోర్టీ లుక్ గురించి. టోటల్ కంటిన్యూటీ ఉంటుందండి వెహికల్కి అక్కడి వరకు, బ్యాక్ వరకు. అండ్ మీకు ఈ అలాయ్స్ మీకు దీని టైర్ 15 ఇంచెస్ వస్తాయండి అండ్ 20 స్పోక్స్ అలాయ్స్ వస్తాయి, విచ్ గివ్స్ యూ అ ప్రీమియం లుక్ అండి. దిస్ ఈస్ ద సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ది కార్. మీకు క్రోమ్ హ్యాండిల్స్ వస్తాయి, దీనికి క్రోమ్ ఫినిష్ హ్యాండిల్స్ వస్తాయి. ఓఆర్విఎమ్స్ మీద మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా వచ్చేస్తాయి సార్. ఇది కూడా మీకు అడిషనల్గా యాడ్ చేశారండి స్పోర్టీ లుక్ గురించి. మనం బయట మొత్తం చూస్తామండి, రండి ఇప్పుడు ఇంటీరియర్ చూద్దామండి కార్ది. ఇది కీలెస్ ఎంట్రీ అండి. సో మన దగ్గర ఇన్ కేస్ రిమోట్ మన పాకెట్లో ఉన్నా మనం ఈ బ్లాక్ బటన్ నొక్కామనుకోండి ఆటోమేటిక్గా మనం ఎంటర్ అయిపోవచ్చు కార్లో. సో లోపలికి వచ్చినప్పుడు మనకి దీంట్లో రిక్లైన్ సీట్స్ వస్తాయండి. ఇలా చేస్తే మనం రిక్లైన్ అవ్వచ్చు, హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. సో దీంతో మనం డౌన్ అప్ కూడా చేసుకోవచ్చు హైటు. అండ్ ఇది మన డోర్స్కి వచ్చినప్పటికి మనకి లోపల నుంచే ఆటో ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. లోపల నుంచి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ కూడా ఉంటాయి, అది కూడా మనం ఆటో ఫోల్డబుల్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆటో ఫోల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చినప్పటికి మనకి టోటల్ లాక్ ఉంటుందండి, చైల్డ్ లాక్. అండ్ ఇది లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి అండి కారు. 4 doors పవర్ విండోస్ వస్తాయండి. అండ్ డ్రైవర్ సీట్కి మనకి పిన్స్ టచ్ వస్తుందండి. 1 touch డౌన్ చేస్తే మొత్తం డౌన్ అవుద్ది అండ్ 1 touchలో మొత్తం పైకి వెళ్ళిపోద్ది. సో నేను 1 touch చేస్తానండి, డౌన్ అయింది మొత్తం. సో 1 touchలో మళ్ళీ అప్ అయిపోద్దండి. అది డ్రైవర్ సీట్ ఓన్లీ డ్రైవర్ సీట్కే వస్తుందండి. సో లోపలికి వచ్చినప్పుడు మనకి దీనికి టిల్ స్టీరింగ్ వస్తుందండి, మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండి. టిల్ స్టీరింగ్ వస్తుంది, పుష్ స్టార్ట్ బటన్ స్టాప్ వస్తుందండి. ఇది ఆటో ఆఫ్ అండ్ ఆఫ్, దీనికంటే హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది కార్కి, అది నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడికి వచ్చినప్పటికి మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుందండి. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్లో ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ వస్తాయి లెఫ్ట్లో. ఇది మొత్తం వాయిస్ కమాండ్ కూడా ఉందండి, ఫోన్ ఎత్తడానికి కట్ చేయడానికి కూడా ఆప్షన్ వస్తుందండి దీంట్లో. ఇది మీకు క్రూజ్ కంట్రోల్ వచ్చేస్తుందండి. మీకు ఎంఐడి వస్తుందండి, మల్టీ డిస్ప్లే వస్తుంది దీంట్లో. మొత్తం బండి మైలేజ్, డ్రైవింగ్, నావిగేషన్ అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అది కూడా చెప్తుందండి. తర్వాత మన బండిలో ఇది హైబ్రిడ్ టెక్నాలజీ బండి. సో మనకి లోపల ఉన్న ఒక బ్యాటరీ సపరేట్ ఉంటుందండి మధ్యలో. ఆ బ్యాటరీ కూడా సప్లై మనకు ఎంత పవర్ ఉంది అది కూడా చెప్తుందండి దీంట్లో.
సో స్టీరింగ్కి వచ్చినప్పటికి నేను మీకు చెప్పానండి, ఇక్కడ ఇదంతా కంట్రోల్స్ మన డ్రైవర్ సీట్లో వచ్చేస్తాయండి. అండ్ మీరు లోపలికి వచ్చినప్పుడు చూడండి, దీనికి మొత్తం వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారండి, ప్లస్ సిల్వర్ లైన్స్ ఇచ్చారండి చూడండి. సో ఇది మీకు ప్రీమియం లుక్ ఇస్తుందండి కార్కి. మీకు స్టీరింగ్ మీద కూడా ఇచ్చారండి సిల్వర్ బీడింగ్స్ సైడ్న అండ్ క్రోమ్ సర్కిల్ ఇచ్చారు విత్ మారుతి లోగో అండి. అండ్ లోపలికి వచ్చినప్పుడు దీనికి మన కార్తో పాటు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అండ్ ఈబీడీ వస్తుందండి దీనికి, ఏబిఎస్ అండ్ ఈబీడీ. అండ్ ఇది వచ్చినప్పటికి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుందండి మనకి. ఇది హెజార్డ్ లైట్స్ అండి. అండ్ దీంట్లో ఆటో ఏసీ కంట్రోల్ వచ్చేస్తుందండి, మొత్తం ఆటో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, మాన్యువల్గా మీరు చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఛార్జింగ్కి ఇచ్చాడండి, యూఎస్బీ అండ్ ఆక్స్కి ఇచ్చాడండి ఫెసిలిటీ. ఇదిగోండి, ఇది యూఎస్బీ అండ్ ఆక్స్కి అండ్ 12 volts 120 volts ఛార్జింగ్కి ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బాటిల్ హోల్డర్స్ పెట్టారండి. ఇక్కడ మీరు బాటిల్ పెడితే దీని కూలింగ్ కూడా ఇచ్చారండి. మనకు కావాలంటే మనం ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఇలా ఆన్ చేసుకోవచ్చు అండి. మనం బాటిల్స్ పెట్టుకుంటే అది కూలింగ్ కూడా అవుతాయండి. మనకి హ్యాండ్ బ్రేక్ మీద కూడా చూడండి క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి మీకు ఆర్మ్ రెస్ట్ వస్తుంది, దాంట్లో మీకు స్టోరేజ్ కూడా ఇచ్చారండి ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ ఇలా చూడండి అండి, దీనికి మన గాగల్స్ పెట్టుకోవడానికి, గ్లేజ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చారండి. మీకు గాగల్స్ కానీ స్పెక్టికల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. డ్యూయల్ లైట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మీ గ్లో బాక్స్ అండి, ఇక్కడ మీరు ఆ సామాన్లు పెట్టుకోవచ్చు అండి. సో ఇది మన దీంతో పాటు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుందండి. దీంట్లో వచ్చినప్పటికీ మీకు బ్లూటూత్ కనెక్ట్ ఉంటుందండి, నావిగేషన్ ఉంటుంది. అండ్ మీరు దీంతో మన డైరెక్ట్ మొబైల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి, వైర్తో కూడా స్మార్ట్ ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి ఉంటుందండి, మారుతి సుజుకి ఆడియో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ అన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇది ఫోన్ అండి, మీరు కనెక్ట్ చేసినప్పుడు మీ నంబర్స్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అండ్ ఇది మీడియా అండి, మ్యూజిక్, ఎఫ్ఎం, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ, ఆక్స్ అండి. అండ్ ఇది డైరెక్ట్ మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ప్లీజ్ కనెక్ట్ యువర్ స్మార్ట్ ఫోన్ ఇక్కడ వస్తుంది. ఇది మొత్తం ఓవరాల్గా దీంట్లో వచ్చేస్తాయండి అన్ని ఆప్షన్స్. నావిగేషన్ కూడా దీంట్లో వచ్చేస్తాయి, ఇవన్నీ సెట్టింగ్స్ అండి, డిస్ప్లే, డేట్, టైం, వెహికల్ అలర్ట్స్, ఎవ్రీథింగ్ దీంట్లో వచ్చేస్తాయి మీకు. సో కమింగ్ టు ది ఫోన్ ఆప్షన్స్ అండి, ఇక్కడ మీరు ఫోన్ ఆన్సర్ చేసుకోవడానికి అండ్ ఫోన్ కట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారండి స్విచ్. అండ్ వాయిస్ కమాండ్కి ఇక్కడ ఇచ్చారండి. మీరు డైరెక్ట్ ఇది నొక్కితే మీరు ఎవరైనా దీంట్లో మీకు నేవిగేషన్ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆ ఏరియా పేరు చెప్తే ఆటోమేటిక్గా అది నావిగేషన్ ఆన్ అయిపోద్ది. లేకపోతే ఎవరికైనా కాల్ చేద్దామంటే వాళ్ళ పేరు చెప్తే ఆటోమేటిక్గా డైల్ అయిపోద్దండి దీంట్లో. అండ్ కమింగ్ అప్ టు దిస్ డోర్స్ అండి, దీనికి స్పెషల్ ట్విటర్స్ కూడా ఇచ్చారండి డోర్ మీద, బోత్ సైడ్ అండి, రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్ ఇచ్చారండి. అండ్ వచ్చినప్పుడు దీనికి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. ఇది ఇక్కడ మీకు స్టీరింగ్లో ఇక్కడ ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ అంటే వస్తుంది, ఇక్కడ రాసి ఉంటుందండి ఎయిర్ బ్యాగ్. అండ్ కో ప్యాసింజర్కి ఇక్కడ ఇచ్చారండి ఎయిర్ బ్యాగ్. సో బండికి వచ్చినప్పుడు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సో ఇప్పుడు కెమెరాకి వచ్చినప్పుడు దీనికి మనం బ్యాక్ గేర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ మీద మీకు వెనకాలది మొత్తం డిస్ప్లే కనిపిస్తుందండి. అండ్ దీనికి బ్యాక్ పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తాయండి. దట్ ఈస్ వెరీ గుడ్ ఫీచర్, సేఫ్టీ ఫీచర్ అండి. అండ్ మీకు ఆ సెన్సర్స్ మీరు కొంచెం దగ్గరికి వెళ్తుంటే ఆటోమేటిక్గా బీప్ సౌండ్స్ పెరుగుతాయి. సో అంటే మీరు పర్టికులర్ థింగ్కి దగ్గరికి వచ్చారు, సో మీరు అక్కడి నుంచి స్లోగా వెళ్ళండి అని మొత్తం ఆటోమేటిక్గా ఇక్కడ చెప్తుంటుందండి. సో ఇంతవరకు మీరు తెలుసుకున్నారు కండి, ఇది మొత్తం మన డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఒక పని చేద్దామండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూద్దామండి అలా సీటింగ్స్ ఎలాగ ఇచ్చారు అండ్ వాట్ ఆర్ థింగ్స్ మనకి ఇచ్చారండి, ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ రో చూసామండి, ఇప్పుడు రండి అండి మనం సెకండ్ రోకి వెళ్ళి చూద్దామండి లోపల సీటింగ్స్ ఎలాగ ఉన్నాయి, రండి. సో ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి ఇక్కడ కూడా బాటిల్ హోల్డర్స్ వస్తాయండి. ఇది ఇండివిజువల్ పవర్ విండో వెనకాల వాళ్ళు కూడా ఇచ్చారండి, క్రోమ్ ఫినిషింగ్ ఓపెన్ చేయడానికి ఇచ్చారు. సో ఇక్కడ లోపలికి వచ్చినప్పటికీ సార్ ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారండి, ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది. అండ్ ద మెయిన్ థింగ్ అండి, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తారండి దీనికి క్యాప్టెన్ సీట్స్ ఇచ్చారు. ఇదిగోండి ఇండివిజువల్ సీట్స్ ఉంటాయండి, క్యాప్టెన్ సీట్స్. సో ఇది జాయింట్గా ఉండదు, సింగిల్గా మీరు కూర్చోవచ్చు క్యాప్టెన్ సీట్స్. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఫ్లెక్సిబుల్ హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇది ఏసీ మీకు వెనకాల కూడా వస్తాయండి. ఇక్కడ నుంచి మీరు సపరేట్గా కంట్రోల్ కూడా ఇచ్చారండి, బ్లోవర్స్కి 1 2 3 మీరు కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు అండి. సో సిట్టింగ్కి వచ్చినప్పుడు అండి
ఇది ఫ్రంట్ రిక్లైన్ కూడా అవుతాయండి. ఇదిగోండి ఇలా ఫ్రంట్ రిక్లైన్ అవుద్ది, ప్లస్ మీరు కంఫర్టబుల్గా కూర్చోవాలంటే బ్యాక్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చండి. ఇలా కూడా కూర్చోవచ్చు. ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ వస్తుందండి. అండ్ వైల్ మీరు వెనకాల లోపలికి వెళ్ళాలనుకుంటే మీరు జస్ట్ దీన్ని ముందు లాగేసి ఫ్రంట్ రిక్లైన్ చేసేసారనుకోండి, ఇది మొత్తం వచ్చేస్తుంది. మీరు ఇలాగ ఎంటర్ అయిపోవచ్చండి లోపలికి. ఇలా ఇదిగోండి ఇలా మనం హ్యాపీగా లోపలికి ఎంటర్ అయ్యి కూర్చోవచ్చండి. అండ్ అడ్జస్టబుల్ మీకు హెడ్ రెస్ట్ అన్నీ వస్తాయండి. దీనికి వెనకాల కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటాయండి. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలాగా. ఇది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది. అండ్ వెనకాల వచ్చినప్పటికి కూడా మీకు ఇక్కడ సాకెట్ ఇచ్చారండి. అండ్ 2 బాటిల్ హోల్డర్స్ మీకు ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. సో హ్యాండ్ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ వెనకాల సీట్స్ కూడా రిక్లైన్ అవుతాయండి. మీకు కావాలంటే ఇదిగోండి మీరు ఇది కూడా రిక్లైన్ చేసుకొని కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. ఇక్కడ మ్యాక్సిమం 3 మెంబర్స్ అడ్జస్ట్ కంఫర్టబుల్గా కూర్చోవాలనుకుంటే 2 కూర్చోవాలండి. బట్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 3 మెంబర్స్ హ్యాపీగా వచ్చేస్తారండి. ఇది కంటిన్యూస్ సీటు, మధ్యలో క్యాప్టెన్ సీట్స్ వస్తాయండి. సో వెనకాలకి వచ్చినప్పటికి మనకి మ్యాసివ్ టెయిల్ లైట్స్ ఇస్తారండి. డ్యువల్ టెయిల్ లైట్స్ వస్తాయండి దీనికి, మ్యాసివ్ టెయిల్ లైట్స్. అండ్ ఇది క్రోమ్ ఫినిష్, మొత్తం క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది విత్ లోగో. ఇక్కడికి వచ్చినప్పటికి ఈ డీఫాగర్ లైన్స్ అంటారండి. డీఫాగర్ లైన్స్ ఏంటంటే లైక్ వర్షం పడినప్పుడు మీకు మొత్తం ఫాగ్లా తయారైపోద్దండి. సో మీరు లోపల స్విచ్ ఆన్ చేస్తే ఇది హీట్ జనరేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీది మొత్తం ఫాగ్ క్లియర్ అయిపోద్దండి. అండ్ రేర్ వైపర్ కూడా వస్తుందండి మీకు. మీకు ఇక్కడ స్టాప్ ల్యాంప్ వస్తాయి అండి. ఇది వాషర్ అండి, వైపర్కి ఇది వాషరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అండి. స్మార్ట్ హైబ్రిడ్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడైనా సిగ్నల్లో ఎక్కడైనా ఆగామనుకోండి, ఆగినప్పుడు ఏమవుతుందంటే మన వెహికల్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోద్దండి. ఇంజన్ స్విచ్ ఆఫ్ అయిపోయి దీంట్లో డ్యూయల్ బ్యాటరీస్ వస్తాయి. ఒకటి మొత్తం బండి స్టార్ట్ చేయడానికి మ్యూజిక్ సిస్టమ్ ఒకటి ఆపరేట్ అవుద్ది. అండ్ మిడిల్లో ఇక్కడ లోపల ఇంకొక బ్యాటరీ వస్తుందండి. సో ఆ బ్యాటరీ ఏంటంటే మొత్తం ఆ పవర్ మొత్తం దాంట్లో సేవ్ చేసేసుకుంటుంది. సేవ్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాటరీ నుంచి మొత్తం ఏసీ అండ్ ఎవ్రీథింగ్ పనిచేస్తుంది. సో ఆ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకి మైలేజ్ ఎఫిషియన్సీ బాగా పెరుగుతుందండి. బికాస్ మన ఇంజన్ ఆగిపోద్ది, ఆ పెట్రోల్ సేవ్ అవుద్ది, అండ్ ఆ బ్యాటరీ మీద మొత్తం రన్ అవుద్ది. సో ఇప్పుడు వచ్చినప్పటికి మనం డిక్కీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. సో సార్ దీనికి ఏంటంటే 60-40 స్ప్లిట్ సీట్స్ వస్తాయండి. ఇదిగోండి 60-40 కదండి, 50-50 యాక్చువల్గా. ఇదిగోండి రెండు మీరు మొత్తం ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. ఇది మొత్తం ఫోల్డ్ చేసేస్తే మీ బూట్ స్పేస్ చాలా ఎక్కువ అయిపోద్దండి. ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు సామాన్లు ఏదైనా క్యారీ చేసుకోవాలంటే మీరు ఫుల్ ఇంత ప్లేస్ వచ్చేస్తుందండి. 500 బూట్ స్పేస్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఇక్కడికి వచ్చినప్పటికీ మీకు ఇంకా స్పేర్ ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి ప్లేస్. సో మీరు ఇక్కడ కూడా మీరు స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇది ఏదైనా పాలిథీన్స్ ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలంటే ఇక్కడ దీనికి ఆ ఆప్షన్ ఇచ్చారు. అండ్ దీనికి స్టెప్నీ వచ్చినప్పటికీ వెహికల్ కిందకు వస్తుంది అండి. ఇక్కడ వస్తుంది స్టెప్నీ. ఇవి పార్కింగ్ సెన్సర్స్ అండి. దీనివి 4 సెన్సర్స్ వస్తాయండి మొత్తం. ఇవన్నీ పార్కింగ్ సెన్సర్స్. సైడ్ ప్రొఫైల్కి వచ్చినప్పటికి మీకు దీనికి రూఫ్ రైల్స్ వస్తాయండి, సిల్వర్ కలర్. సో దీంతో ఏంటంటే మీకు ఇంకా స్పోర్టీ లుక్ వచ్చేస్తుందండి కార్ది. సో ఇంజన్కి వచ్చినప్పటికి ఇది 1.5 లీటర్ ఇంజన్ అండి విత్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుందండి. సో కన్క్లూజన్కి వచ్చినప్పటికి మనకి మారుతి XL6లో మారుతి మొత్తం నెక్సాలో ఎనీ వెహికల్స్ మీరు తీసుకోండి, డీజిల్ వర్షన్ మొత్తం క్లోజ్ చేస్తారండి. ఓన్లీ పెట్రోల్ వర్షనే వస్తాయి మీకు మారుతిలో. అండ్ XL6కి వచ్చినప్పటికి దీని 2 వేరియంట్స్ వస్తాయండి, జీటా అండ్ డెల్టా, జీటా అండ్ ఆల్ఫా అండి. జీటా ఇస్ ద స్టార్టింగ్ వన్ అండ్ ఆల్ఫా ఇస్ ద టాప్ ఎండ్ అండి. దానికి దీని డిఫరెన్స్ సింపుల్గా చెప్పేస్తానండి. సో మీరు జీటాకి వచ్చినప్పటికి మీకు నార్మల్ సీట్స్ వస్తాయండి, నార్మల్ స్టీరింగ్ వస్తుంది, బ్యాక్ కెమెరా రాదండి. అండ్ టాప్ ఎండ్కి వెళ్ళినప్పటికీ మీకు ఫుల్లీ లెదర్ సీట్స్ వస్తాయి, బ్యాక్ కెమెరా, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వచ్చేస్తుంది, ఆటో హెడ్ ల్యాంప్స్ వచ్చేస్తాయండి. అండ్ స్టీరింగ్ కూడా మీకు లెదర్ స్టీరింగ్ వచ్చేస్తుంది అండి. సో ఇది వచ్చినప్పుడు ఆల్ఫా అండ్ జీటాక్ డిఫరెన్స్ అండి. ఇందులో వచ్చినప్పటికీ మనకి 5 కలర్స్ వస్తాయి, 6 కలర్స్ వస్తాయండి. దిస్ ఇస్ నెక్సా బ్లూ, రెడ్, వైట్, గ్రే. సో ఇవన్నీ కలర్స్ మీకు వస్తాయండి దానికి. సో ఇప్పుడు వరకు మనం మొత్తం XL6 ఇంటీరియర్ అండ్ అవుటర్ అన్నీ మీకు చెప్పాను, అది తెలుసుకున్నాం. మరిన్ని మోర్ వీడియోస్తో మీకు నేను మళ్ళీ కలుస్తానండి. దిస్ ఇస్ సంజీవ్ సైనింగ్ ఆఫ్.
వైజాగ్ ఆటో వీల్స్, టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా మీ వాహనం ఏ మోడల్ అయినా ఏ కంపెనీదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా లేటెస్ట్ వెర్షన్ వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ప్రైస్, మోడల్, ఫీచర్స్ ఇటువంటి పూర్తి సమాచారానికై మా వైజాగ్ ఆటో వీల్స్ ను సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9948511438.